టీజర్ చూసారు కదండి. సో చాలా ఎక్సైటింగ్ ప్రాజెక్ట్. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మన్యం ప్రొడక్షన్స్ అండ్ వివేకాత్రేయ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. మా బ్రోచేవరెవర టీమ్కి అండ్ ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ చీఫ్ గెస్ట్ అనిల్ రావుపూడి గారికి, ఆయన మన ఈ టీంని ఎంకరేజ్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. ఆయనకి ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఇది మొదటి సినిమా ఇక్కడికి వచ్చి తీద్దామని అనుకుంటున్నాం. సో దాన్ని ప్రారంభించి సక్సెస్ఫుల్గా షూటింగ్ కంప్లీట్ చేసాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయండి. జూన్లో రిలీజ్ అనుకుంటున్నాం. సో మా టీం అంతా చాలా బాగా అందరం ఫ్రెండ్లీగా హ్యాపీగా షూటింగ్ చేసుకొని, ఎస్పెషల్లీ ఫ్రమ్ ద బిగినింగ్ డైరెక్టర్ వివేకాత్రేయ గారు, ఆయన మెంటల్ మధ్యలో చూసిన దగ్గర నుంచి నేను యాక్చువల్గా ఫ్యాన్ అయ్యాను. ఫస్ట్ మెంటల్ మధ్యలో చూసి ఇంటర్వెల్గా ఆయన మెసేజ్ పెట్టా, యాక్చువల్గా నేను మీతో సినిమా తీయాలనుకుంటున్నాను సార్ అని. అంటే అప్పుడు ఆయన రెస్పాండ్ అవ్వలేదు. ఆ తర్వాత కలిసాం. యాక్చువల్గా ఇంటర్వెల్గా పెట్టాను యాక్చువల్గా. ఆ తర్వాత హీరో విష్ణు గారు, ఆయన మాకు ఈ ఫస్ట్ ఓన్ ప్రొడక్షన్లో ఆయన అన్నీ చూసుకుని దగ్గరుండి అన్నీ ఆయన మాకు అసలు కమర్షియల్గా కాకుండా అంతా మన సొంతంగా చేసుకుందాం అన్న టైప్లో ఆయన అన్నీ దగ్గరుండి చూసుకున్నారు సార్. తర్వాత నివేతా థామస్ గారు మేడం, ఈ సినిమా చూశాక ఆ మేడం మొత్తం టోటల్ ఈ మూవీ నుంచి మొత్తం మారిపోతుంది. అంటే అన్ని యాంగిల్స్ నుంచి ఆవిడ అసలు ఏ విధంగా ఆవిడకున్న కళలు కానీ అన్నీ కూడా బయటపడతాయి. చాలా బాగా యాక్ట్ చేశారు. సో ఆవిడ మాకు పెద్ద అసెట్ యాక్చువల్గా. అలాగే సత్యదేవ్ గారు ఆయన ఒక డిఫరెంట్ రోల్. ఈవెన్ ఆయన లుక్ కూడా డిఫరెంట్గా మా మూవీ నుంచి మారుతుంది మొత్తం అంతా. ఒక కొత్త తరహాగా కనబడతారు. అలాగే నివేతా పెద్దరెడ్డి గారు, అలాగే రాహుల్ రామకృష్ణ గారు, ప్రియదర్శి గారు, తర్వాత వివేక్ సాగర్ గారు, రవితేజ గారు, అలాగే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ టీమ్, తర్వాత మా ప్రొడక్షన్ నుంచి చారి గారు, సాగర్, శ్రీను, ఇంకా మాకు మా వైజాగ్లో కూడా మా నవ్య కన్స్ట్రక్షన్ టీం అంతా మాకు హెల్ప్ చేశారు ఈ సినిమాకి. అంటే ఏదో చేద్దాం, అందరూ ఎంకరేజ్ చేశారు మాకు ఎస్పెషల్లీ. సో ఈ సినిమా జూన్లోనే మీ అందరి హెల్ప్తో రిలీజ్ చేసి మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. అండ్ వన్స్ అగైన్ మీడియా వారికి, మీకు వచ్చిన ఫ్రెండ్స్కి, అలాగే అనిల్ గారికి నేను సార్ పిలిచి కథ వినిపించాడు, నాకు చాలా నచ్చింది. అప్పుడు నేను ప్రియదర్శి కలిసి సినిమా చేశాము. ఇంతకుముందులాగా ఈ కాంబినేషన్ ఫ్లాప్ కాదు, చాలా బాగా వస్తుంది. మిగతా విషయాలన్నీ కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కానీ, ట్రైలర్ విడతలప్పుడు, లేకపోతే సినిమా అయిపోయిన తర్వాత థియేటర్లో బయట మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అనిల్ అన్న, ముందుగా మీకు థ్యాంక్ యూ సో మచ్ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఆయన చాలామందికి మిఠాయి ద్వారా ఒక ఇంత నిరాశ ఉంది. అండ్ ఇప్పుడే మనోడు చెప్పినట్టు నేను వాటికి ఏకీభవిస్తాను. అండ్ నెక్స్ట్ మేమిద్దరం ముందుగా తెలంగాణ మాండలికంలో కాకుండా కొంచెం ఈ గుంటూరు యాసలో కొంచెం ఒక వివేకాత్రేయ అందరికీ కొంచెం ఒక కొత్త అవతార్ లాగా ఇచ్చాడు. అండ్ థ్యాంక్ యూ వివేక్, మా కోసం వెయిట్ చేసినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఈ సినిమా ద్వారా ఇంకా మరిన్ని వెంచర్లు స్టార్ట్ చేయాలని అనుకుంటారు. అండ్ గ్రేట్ టీమ్, గ్రేట్ ఫన్. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మీకు తెలిసిపోద్ది ఈ సినిమా ఎలా ఉంటుందో. సో మీరు ఎక్కువ మాట్లాడినా కూడా అది అతిశక్తి మాత్రం. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రింట్ మీడియా మిత్రులకి మార్నింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అనిల్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. బ్రోచేవరెవర. సో ఫస్ట్ అంటే చాలా మాట్లాడేది ఉంది, ప్రీ రిలీజ్ అవన్నీ ఉన్నాయి. సో రాహుల్ అర్జున్ రెడ్డి ఉన్నప్పుడు, వీడు పెళ్లి చూపులు ఉన్నప్పుడు కథ చెప్పాడు, నేను ఖాళీగా ఉన్నప్పుడే చెప్పాడు నాకు. సో వివేక్, థ్యాంక్ యూ. ఇందాక విజయ్ గారు అన్నట్టు నేను చాలా డిఫరెంట్, అంటే ఫర్ ద ఫస్ట్ టైం యూజువలీ అన్ యాక్టర్ మనం ఒకటి అనుకుని పర్ఫామ్ చేయడానికి ముందుకు వస్తాం కెమెరాకి సీన్ చదివినప్పుడు. కానీ వివేక్ దగ్గర ఎలా ఉంటుందంటే, అది మనం ఒక 80% 90% చేద్దాం అనుకుంటే వివేక్ దాన్ని 10% చాలు అంటాడు. సో అది చేసిన అందరు యాక్టర్స్కి తెలుసు ఇక్కడ. సో మీకు ఎక్కువ తీసుకున్నాడా? నాకు అంతే తీసుకున్నాడు. అవును, అయ్యి ఉండొచ్చు. అరే నువ్వు ఇంకా 8లో ఏంటి ఇప్పుడే అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్స్.
సో వివేక్, థ్యాంక్ యూ సో మచ్ ఈ క్యారెక్టర్, ఈ రోల్ నాకు ఇచ్చినందుకు. అట్ ద సేమ్ టైం విష్ణు భయ్యతో నేను ఆల్రెడీ అప్పట్లో చేశాను, అండ్ మళ్ళీ అగైన్ అంటే అప్పట్లో అది స్మాల్ క్యామియో, బట్ ఇందులో చాలా మంచి రోల్. అండ్ థ్యాంక్ యూ విష్ణు భయ్య అండ్ వివేక్, అండ్ అలాగే దర్శి అండ్ రాహుల్, విజయ్ గారు ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీరు ఇంకా ఎన్నో సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. I think first of all, Manyam Productions ki I'll say good luck because it's the first film, and inka manchi cinemalu tiyalani I'm really hoping. And I think Vivek Atreya is one of the very good writers in Telugu. నాకు తెలిసినంతవరకైతే then this film is I think we are all very lucky to be a part of this film, and I'm very proud to be a part of this film. And దీంట్లో చేసిన యాక్టర్స్ అందరికీ, the whole fantastic team of Broche Varavaaki, I'd like to wish good luck. And మీరు కూడా మామూలుగానే భయం. సో థ్యాంక్ యూ అండి, వచ్చినందుకు చాలా థ్యాంక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అనిల్ గారు. సో ఎందుకంటే సార్ ఈ ఇయర్ ఒక పాజిటివ్ వైబ్తో స్టార్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్, ఒక మంచి బ్లాక్ బస్టర్తో. సో థ్యాంక్ యూ. సో ఈ స్క్రిప్ట్ రాసి అనుకుంటున్నప్పుడు ఈ 6 పర్ఫార్మర్స్ అయితే బాగుంటుంది అని చెప్పి అన్నాను. కానీ ఏంటంటే నాలో ఒక 2-3 వచ్చినా మనకు చాలా బాగుంటుందని చెప్పి అనుకున్నా. విజయ్ గారు వచ్చేసరికి నాకు 6, విష్ణు, నివేద థామస్, నివేద పెత్రాజ్, సత్య, రాహుల్ అండ్ దర్శి. సో వీళ్ళ 6 వచ్చేసరికి ఎలాగైనా మనం పట్టుకుందాం సార్, మనం చేద్దామని చెప్పి చేశారు. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ సార్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను బ్రోచేవర్ ఎవర్రా అంటే చాలామంది అసలు నోరు తిరగట్లేదు, టంగ్ ట్విస్టర్గా ఉందని చెప్పి అంటున్నారు. బ్రోచేవర్ ఎవర్రా అంటే కాపాడేవారు ఎవర్రా అని అర్థం అండి. సో అదే అంటే కొంచెం నోరు తిరుగుతున్నా కొంచెం అలవాటు పడుతుందని చెప్పి అనుకుంటున్నాం, అంటే ఆ నమ్మకం ఉంది. సో ఇప్పుడు మాట్లాడటం కొంచెం టూ ఎర్లీ అయిపోతుంది కాబట్టి సో అందరితో అసోసియేట్ అవ్వడం చాలా ప్రౌడ్గా ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్. మీకు చాలా చాలా థ్యాంక్ యూ. నాకు యాక్చువల్లీ ఒకే ఒక విషయం అడగాలి, మీకు టీజర్ నచ్చిందా? అంతే అండి. నాకు ఇంకా నేను నెక్స్ట్ ఈవెంట్లో మాట్లాడతాను. బట్ ఐ హ్యావ్ టు సే దిస్ ఇస్ పాసిబుల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్స్ ఐ వర్క్డ్ విత్. నాకు చాలా చెప్పాలని ఉంది కానీ తర్వాత చెప్తాను. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ అనిల్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. సారీ అండి కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి, క్షమించండి. మా రాహుల్ కొంచెం లేట్ చేయడం వల్ల ప్రోగ్రామ్ కొంచెం ఆలస్యమైంది, ఏమనుకోవద్దు ప్లీజ్. ఆయన తరపున నేను సారీ చెప్తున్నాను. ఇక్కడికి వచ్చిన అనిల్ గారు చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. నాకు అప్పట్లో ఒకటి ఉండేవాడు మూవీ కూడా ఆయనే వచ్చారు. సో ఆ ఫిల్మ్కి నాకు ఇంకా ఈ రోజు కూడా రోజు పేరు వస్తూనే ఉంది స్లోగా. ఈ సినిమాకి అలా కాకుండా ఒకే దెబ్బతో రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. బ్రోచేవర్ ఎవర్రా అని టైటిల్ చెప్పారు వివేక్. చెప్పిన వెంటనే ఆ టంగ్ ట్విస్టర్లు అయింది, ఫస్ట్ నాతోనే స్టార్ట్ అయింది, తిరగడానికి నిలబట్టిందండి. బ్రోచేవర్ బ్రో 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 ఏదేదో వచ్చేది, అది కాదు దీని అర్థం ఏంటి అంటే కాపాడేవారు ఎవరు అని చెప్పాడు. పోనీ అదే పెట్టచ్చు కదా అంటే ఎందుకు అన్నాడండి. అంటే అందరికీ అర్థమవుతుంది కదా అంటే ఇది అర్థం చేసుకుంటారని చెప్పాడు. కొంచెం కొట్టినట్టు ఉంటాయి అన్నమాట మాటలు నా ఒక్కడి దగ్గర. ఎనీవే టీజర్ చూశారు కదండి. మేము R3, మేము ముగ్గురం. అంటే ఎలా చెప్పాలంటే మేము చేసిన క్యారెక్టర్ చాలా న్యాచురల్గా, అంటే ఇప్పుడు మనం ఇక్కడ బయటికి వెళ్ళిన వెంటనే ఆ పక్కన టీ స్టాల్ దగ్గర ఎవరో ఒకళ్ళు 2-3 సిగరెట్లు కలుసుకుంటా టీ తాగుతూ ఉంటారు బోగులు, ప్రతి వీధిలో ఉంటారు. అలాంటి బోగులో ఉంటారు మేము ముగ్గురం సినిమాలో. అందరికీ చాలా ఈజీ కనెక్ట్ అవుతాం. ఇంకా మిత్ర ఆవిడ ఏం ఫస్ట్ స్టేట్ ఫస్ట్ భరతనాట్యంలో, ఆవిడ స్టేట్ ఫస్ట్ అండి భరతనాట్యంలో. ఆవిడ ఇప్పుడు దాకా చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు. అంటే ఇప్పుడు దాకా చేసినవన్నీ అంటే నిన్ను కోరి 118 జెంటిల్మెన్ ఇవి అనుకుంటున్నారు, ఇవి కాదు. ఆవిడ ఎప్పటి నుంచో చేస్తున్నారు, ఆవిడ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి. నేను ఇంకా ఈ సినిమా చేసేటప్పుడు కూడా చైల్డ్ ఆర్టిస్ట్ అనుకున్నాను, కాకపోతే వచ్చిన వెంటనే మొన్న ఓటేసినట్టు చూశాను. ఓకే పెద్ద అమ్మాయి అనుకున్నాను. అయితే ఆ అమ్మాయి చేసిన క్యారెక్టర్ మాత్రం ఖచ్చితంగా తర్వాత ఆడతాను ప్రీ రిలీజ్ ఉంది కదండి. అయితే మా సత్య నేను చాలా ఇయర్స్ నుంచి వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. నాకు సత్య వాయిస్ అని చాలా ఇష్టం, యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఈ సినిమాలో యాజ్ ఈజ్ వివేక్ అత్రేయ లైక్ చేశాడు. తర్వాత నివేద పెత్రాజ్ ఆమె హీరోయిన్ క్యారెక్టర్ చేసిందండి ఈ ఫిలింలో. ఆ క్యారెక్టర్ నుంచి బయటికి రాకుండా షూటింగ్ అయిన వెంటనే బేసిక్ యాక్టర్లు హాలిడేకి వెళ్తారు కదా, అలా వెళ్ళిపోయింది ఆవిడ. మొన్న చిత్రలహరి రిలీజ్ అంటే అప్పుడప్పుడు అక్కడి నుంచి హాలిడే తీసుకుని ఇక్కడ ప్రమోషన్ చేసి మళ్ళీ హాలిడేకి వెళ్ళిపోయింది. ఆమె క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది.
అందరి క్యారెక్టర్లు కూడా చాలా బాగుంటాయి. ట్రైలర్ రిలీజ్ అయ్యి ఇంకా మనం మాట్లాడుకుందాం. అలాగే మా మన్యం ప్రొడక్షన్స్ విజయ్ గారు ఎక్కడ ఖర్చుకి వెనకాడకుండా చాలా బాగా చేశారు. ఇది ఫస్ట్ సినిమా, ఆయన ఇంకా చాలా సినిమాలు చేయాలి. మన్నింపుల్లాగా బాగా ఎరగదీయాలని కోరుకుంటున్నాను. ఆయన పొడుగుంటున్నారు, ఎక్స్క్యూజ్ మీ. బాగున్నారా? ఆయన అర్థం. అయితే వివేక్ సాగర్తో వర్క్ చేయడం వెరీ వెరీ హ్యాపీ బ్రదర్. రవితేజ వెరీ హ్యాపీ. మీ పేరు తెలీదు, డిజైనర్. మీరు చాలా బాగా చేశారు. నాకు సినిమా అంతా ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ అంతా ఒకే డ్రెస్ ఇచ్చారు. థ్యాంక్స్. టీం అందరూ, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం, హసిబ్, సచిన్, దినేష్, టీం అందరూ, ఇంకా ఆవిద్య, అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ బాగా కష్టపడి చేసినందుకు. అలాగే ఇంకా స్పెషల్గా మెన్షన్ చేసిన వాళ్ళు మా టీంలో సాగర్, చారి, వీళ్ళు కూడా బాగా కష్టపడ్డారు. టీం అందరికీ పేరు పేరున కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. శ్రవణ్ గారు కష్టపడ్డారంట, ఆయన విపరీతంగా కష్టపడలేదు బ్రదర్. థ్యాంక్స్ అండి. మనం తర్వాత మాట్లాడదాము. అందరికీ వచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్స్. థ్యాంక్ యూ. నమస్కారం. నిజంగా నాకు అలాగే అనిపించింది. నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. ఎవరైనా చేస్తుంటే నేను చూస్తూ విపరీతంగా నవ్వుతాను. చాలా బాగా నవ్వించా విష్ణు. నవ్వుతూనే ఉన్నాను వెనక నుంచి నేను. సో టీజర్ ఎంత ఫన్గా ఉందో, ఎంత ఒక వెరైటీ టైమింగ్లో ఉందో, ఈరోజు ఈ ఈవెంట్ కూడా అలాగే ఉంది. ఒక్కొక్కరు ఒక్కో టైమింగ్లో మాట్లాడారు. ఆర్టిస్టులు కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, అందరూ. సో టీం అందరికీ నా విషెస్ చెప్తున్నాను. అలాగే ఫస్ట్ ఫిల్మ్ విజయ్ గారికి ఇది మంచి సక్సెస్ వచ్చి మీరు ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. సో మాట్లాడిన వాళ్ళలో ఫస్ట్ నాకు విచిత్రంగా అనిపించింది దర్శి. ఏంటది మాండలికము, ఏకీభవిస్తున్నాను, ఇలాంటి పదాలు వాడాడు. జనరల్గా దర్శిని చూస్తే జనరల్గా క్యాజువల్గా మాట్లాడాడు. సడన్గా స్టేజ్ మీద ఏంటి ఏకీభవిస్తున్నావు, ఇట్లా ఏదో పదాలు మాట్లాడాడు. అలాగే రాహుల్ కూడా మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్, అంతా వర్క్ చేయాలనుకున్నాను, కుదరలేదు. బట్ విల్ హోప్ వర్క్ టుగెదర్. సో అలాగే డైరెక్టర్ వివేక్ ఆత్రేయ, తన ఫస్ట్ ఫిల్మ్ చూడలేకపోయాను. సో టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. సో డెఫినెట్గా ఇది మంచి హిట్ అవ్వాలి, తనకి మంచి సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే టీజర్ చూసినంతసేపు మనకి హాంటింగ్ అయ్యేది ఒక ట్యూన్, వగలాడి వగలాడి అని. సో వివేక్ సాగర్ చాలా బాగుంది, అది చాలా హాంటింగ్ ఉంది ట్యూన్. నేను విన్నప్పటి నుంచి అదే మైండ్లో కొడుతూ ఉంది ఆ ట్యూన్ నాకు. అలాగే ఎడిటర్కి, అలాగే సత్యదేవ్, నీకు మంచి మంచి పేరు రావాలి, చాలా మంచి సినిమాలు చేస్తున్నావు. సో మై బెస్ట్ విషెస్ టు యూ. అలాగే నివేదిత, నిజంగా మా ఇండస్ట్రీలో జనరల్గా హీరోయిన్స్ అంటే, మంచి హీరోయిన్స్ అంటే చాలామంది పేర్లు చెప్పొచ్చు, మంచి నటి అంటే చాలా తక్కువ మంది పేర్లు చెప్పొచ్చు. సో నివేదిత వాళ్ళలో ఒకరు. అన్ని సినిమాల్లో కూడా పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉంటూ చాలా బాగా యాక్ట్ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటుంది. అలాగే రీసెంట్గా 118 చూశాను. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. పోతే అందరిని కవర్ చేశాను, విష్ణు. సో తను చెప్పినట్టు నిజంగా అప్పట్లో ఒకడు ఉండేవాడు సినిమాకి, నేను ఫస్ట్ క్లాప్ కొట్టాను. మరి స్లోగా పేరు వచ్చింది అన్నాడు. సో నాకు బాగా నచ్చిన ఫిల్మ్ అది. సాగర్ ఆ ఫిల్మ్ డైరెక్టర్ నాకు మంచి ఫ్రెండ్. సో ఈ సినిమా కూడా తన కెరియర్లో అంతే మంచి పేరు రావాలి, కాకపోతే కొంచెం ఫాస్ట్గా రావాలని కోరుకుంటున్నాను. సో అలాగే వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టీం అందరికీ. ఏదైతే క్యాప్షన్ ఉందో, చలనమే చిత్రం, చిత్రమే చలనంతో విజయమే చిత్రం, చిత్రమే విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముగ్గురు పేర్లు మర్చిపోయాను ఈ కంగారులో. మెయిన్ డిఓపి సాయిశ్రీరామ్ గారండి. ఆయన మొత్తం త్రూఅవుట్ మూవీ అంతా దగ్గరుండి అన్ని గైడెన్స్ ఇచ్చి చాలా బాగా దగ్గరుండి మాకు కోఆపరేట్ చేశారు. ఆయన మొత్తం ఇప్పుడు ఈరోజు షూటింగ్ నుండి రాలేకపోయారు యాక్చువల్గా. నెక్స్ట్ ఆర్ట్ రామాంజనేయులు గారు, తర్వాత పిఆర్ఓస్ వంశీశేఖర్ గారు, అనిల్ భాను గారు, వీళ్ళందరూ కూడా మాకు ఫుల్ సపోర్ట్ ఉండి ముందుకు తీసుకెళ్తున్నారు. సో అందరికీ కూడా ఈ పత్రికా మోహన్ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.